కలలో శివుడు కనిపిస్తే ఏమిటి అర్థం అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. శివుడు ఏ భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే ఆ భక్తుడి కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చాలాసార్లు మహాదేవుడు తన భక్తులను హెచ్చరిస్తాడని అంటారు. అది కలల రూపంలో కూడా ఉండవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివుడు కనిపించడం అంటే ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరూ రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటారు. మంచి కల కావచ్చు లేదా పీడకల కావచ్చు. కొన్నిసార్లు భయానక కలలు మనల్ని భయపెడతాయి. కొన్నిసార్లు ఫన్నీ కలలు మనల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు ఒక రహస్యమైన కల మనల్ని రోజంతా ఆలోచించేలా చేస్తుంది. ప్రతి కల ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది. శివుడు ఏ భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే ఆ భక్తుడి కోరికలు తీరుస్తాడని నమ్మకం. జీవితంలో భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి ఆయన హెచ్చరిస్తాడని నమ్ముతారు. ఈ విషయం కలల రూపంలో ఉండవచ్చు. అయితే ఆ విషయాలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలి. శివుడిని మనం కళలలో వివిధ రూపాల్లో చూడవచ్చు. అయితే స్వప్నశాస్త్రం కూడా కళలలో శివుడు కనిపిస్తే ఏమర్థం చేసుకోవాలో చెబుతుంది. కలలో శివలింగాన్ని చూడటం చాలా మంచి శుభ సంకేతం. దీని అర్థం మీ మంచి కాలం ప్రారంభమవుతుందని. మీకు అలాంటి కల వచ్చినప్పుడు మీరు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలు సమర్పించాలి. మీకు కలలో శివాలయం కనిపిస్తే మీ అనారోగ్యాలు నయమవుతాయని అర్థం చేసుకోవాలి. ఇది సంపదకు చిహ్నం కూడా. మీకు కలలో శివుడితో త్రిశూలం కనిపిస్తే అది శుభ సూచకం. శివుడు నీతో చాలా సంతోషంగా ఉన్నాడు అంటే అతని ఆశీస్సులు నీపై ఉన్నాయని చెబుతుంది. మీ జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి శివుడు మీకు శక్తిని ప్రసాదిస్తాడని అర్థం. మీకు అలాంటి కల వచ్చినప్పుడు మీరు శివుడిని పూజించాలి. మీ కలలో శివుడు పాము కలిసి కనిపించడం శుభ సంకేతం. మీరు సంపద పొందుతారు లేదా మీ సంపద పెరుగుతుంది అని అర్థం. మీ కలలో శివుడు నందిపై ఉండటాన్ని చూస్తే ఈ కళ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీరు మీ శత్రువులపై విజయం సాధించబోతున్నారు అని అర్థం. మీకు కలలో శివపార్వతులు కలిసి కనిపిస్తే శుభ సూచకం. ఆర్థిక లాభం ఉంటుంది. అవివాహితులకు కలలో శివుడు పార్వతి కలిసి కనిపిస్తే అది వివాహానికి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.